స్నేహితులారా, ఈ సమయాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రేమపూర్వకంగా మిమ్మల్ని అందరినీ వాక్య ధ్యానంలోనికి ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ ఫిబ్రవరి మాసము మొదటి ఆదివారానికి గాను మనకు అందించినటువంటి అంశము సబ్బాతు సృష్టి యొక్క సంపూర్ణతకు దారితీయును. సబ్బాతు సృష్టి యొక్క సంపూర్ణతకు దారితీయును. నేటి మానవ జీవితము 24/7 బిజీ షెడ్యూల్ అనే మాదిరిగా ఉండిందండి. రాత్రనక పగలనక కష్టపడుతూ నెమ్మది విశ్రాంతి లేని జీవితాన్ని మానవుడు అనుభవిస్తూ ఉన్నాడు. వస్తువులెంబడి మరి డబ్బు వెంబడి లోక సంపదల వెంబడి పరుగులు తీయచు తనను తానే మానవుడు మర్చిపోయినటువంటి స్థితిలో ఉన్నాడు. ఈ ప్రతి ఉద్యోగంలో కూడా టార్గెట్ ఓరియంటెడ్, ఫలాని టార్గెట్ను చేరాలి అనే నియమ నిబంధనల మధ్య రాత్రనక పగలనక సమయాన్ని అంతా కూడా పనులలో, ఆఫీసులలో, ఆలోచనలలో, మీటింగ్లలో గడిపేటటువంటి వాడుగా ఉన్నాడు. తనకి సమయం లేకపోవడం వలన కుటుంబంతో, ఇరుగు పొరుగు వారితో, భార్య పిల్లలతో కూడా సమయాన్ని గడపలేని పరిస్థితుల మధ్య ఉండినాడు. ఇలాంటి సందర్భంలో మానవ జీవితము భౌతికంగా కానివ్వండి, ఆధ్యాత్మికంగా కానివ్వండి, సామాజికంగా కానివ్వండి, తగిన సమయము దేవునితో గడపక, తగిన సమయము భౌతికంగా విశ్రాంతి తీసుకొనక, తగిన సమయము భార్య పిల్లలు కుటుంబంలతో గడపక, వీటన్నిటిలో వెనకబాటుతనాన్ని అనుభవించేటటువంటి వాడిగా ఉండినాడు. ఇలాంటి తరుణంలో మానవుడు సమయానికి బానిసగా, పనికి బానిసగా బ్రతుకుతూ జీవిత మాధుర్యాన్ని కోల్పోయి అలసిపోతూ అనారోగ్యానికి లోనవుతూ మరి వరకే పరమ అవధిగా బ్రతుకుతున్నటువంటి వేళ ఎన్నో రీతులుగా ఇబ్బందులను, నష్టాన్ని, అనారోగ్యాన్ని, బలహీనతలను అనుభవిస్తూ ఉన్న పరిస్థితుల మధ్య సబ్బాతు సృష్టి యొక్క సంపూర్ణతకు దారి తీయును. ఈ సబ్బాతు లేదా విశ్రాంతి లేనటువంటి సృష్టి అది సంపూర్ణమైనటువంటిది కాదు, కానీ విశ్రాంతి కలిగినటువంటి సృష్టి సంపూర్ణతను అనుభవిస్తూ ఉంది అనే ఆలోచన మనకు ఇవ్వబడుతూ ఉంది. దేవుడు సృష్టిని కలుగజేసినప్పుడు ఈ సృష్టికి కంప్లీట్నెస్ను, సంపూర్ణతను ఇవ్వడానికి విశ్రాంతిని కలుగజేసినాడు. అయితే ఈ మాటలో దేవుడు అలసిపోయి విశ్రాంతి తీసుకోవడం కాదండి. దేవుడు కలుగజేసినటువంటి సృష్టి, మానవుడు, వీళ్లకు విశ్రాంతి కావాలన్న సంకల్పంతో దేవుడు విశ్రాంతి దినాన్ని సృష్టించినటువంటి వాడుగా ఉండినాడు. ఈ దినం మనం చదివి ఉన్న లేఖన భాగములలో సైతము ఈ విశ్రాంతి లేదా సబ్బాతు అనేది ఆశీర్వాదము, పరిశుద్ధత కలిగినటువంటిదిగా గమనించగలుగుతాం. ఇది ఆశీర్వాదంతో కూడినటువంటిది, పరిశుద్ధతతో కూడినటువంటిదిగా మనము గమనిస్తాం. మీరు చూడండి, మరి సృష్టిలో ఇంకా పాపము ప్రవేశింపక మునిపే ధర్మశాస్త్రము, మోషే లాంటి ప్రవక్తలు బోధనలు ప్రవేశింపక మునిపే దేవుడు 7వ దినాన్ని పరిశుద్ధపరిచి ఆశీర్వదించి విశ్రాంతి దినంగా ప్రతిష్ఠించినటువంటి దేవుడుగా ఉండినాడు. చదువుబడిన లేఖన భాగము ఆదికాండము 1వ అధ్యాయము 30వ వచనం మొదలుకొని 2వ అధ్యాయం 3వ వచనం వరకు గమనించినప్పుడు ఈ ప్రతిదినం అంటే మొదటి దినము మొదలుకొని 6వ దినము వరకు జరిగిన సృష్టిని అంతటిని చూచి దేవుడు ఆ సృష్టి మంచిదైనట్లుగా గమనిస్తూ ఉన్నాడు. ఆయన
దాన్ని చూస్తూ ఉన్నప్పుడు అది మంచిదిగా ఉండినట్లు ఆయన గ్రహించగలిగినాడు. అయితే 7వ దినాన దేవుడు విశ్రాంతి దినాన్ని కలుగజేసిన సందర్భంలో దేవుడు 6వ దినంతో సృష్టిలో చేయవలసినటువంటి సృష్టి కార్యాలన్నిటినీ జరిగించిన తర్వాత 7వ దినాన విశ్రాంతి దినముగా దాన్ని ప్రతిష్ఠించిన తర్వాత అది చాలా మంచిదని దేవుడు గ్రహించినటువంటి వాడుగా ఉండినాడు. అంటే విశ్రాంతి లేనటువంటి సృష్టి మంచిదిగానే ఉండవచ్చు. విశ్రాంతి లేనటువంటి సృష్టి అన్నీ కలిగినటువంటిదిగానే, కొరత లేనటువంటిదిగానే ఉండవచ్చు. అయితే విశ్రాంతితో మాత్రమే, సబ్బాతుతో మాత్రమే సృష్టి చాలా మంచిదిగా ఉండునట్లు మనము గ్రహించగలుగుతాం. విశ్రాంతి లేకుండా సృష్టికి కంప్లీట్నెస్ అనేది రాదు అని దేవుడు గమనిస్తూ ఉన్నాడు. సృష్టిలో ఈ ఒకదానితో ఒకటి సహకారాన్ని బట్టి, సృష్టిలో ఉన్నటువంటి జ్ఞానము, సృష్టిలో ఉన్నటువంటి అందాన్ని బట్టి, ఆయన కలుగజేసిన కార్యములలో క్రమమును బట్టి, ఆర్డర్ను బట్టి, అవి వాటి యొక్క ఫంక్షన్స్ను బట్టి, వాటి యొక్క పర్పస్ను బట్టి దేవుడు అది చాలా మంచిదిగా ఉండినట్లు గమనించగలుగుతూ ఉన్నాడు. ఈ 7వ దినాన ఆయన ఈ పనులన్నిటి నుండి విశ్రాంతి తీసుకుని ఆయన పనిని నిలుపుదల చేసి ఈ సృష్టి అంతటిని, ఆయన పనిని కంప్లీట్ చేసినాడు అంటే దాని అర్థం ఏంటనంటే ఆ పని అంతటి మీద ఆయన ఏలుబడి చేయబోతూ ఉన్నాడు. కాబట్టి 7వ దినాన్ని ఆయన విశ్రాంతి దినంగా నియమించిన తర్వాత ఆ సంపూర్ణత, ఆ కంప్లీట్నెస్ అనేది సృష్టిలో ఉండింది అని దేవుడు గమనించగలుగుతూ ఉన్నాడు. ఆ 7వ దినాన్ని దేవుడు పరిశుద్ధపరచినటువంటి దేవుడుగా ఉండినాడు. పరిశుద్ధత అంటే ప్రత్యేక పరచడం అండి, యూనిక్నెస్. మిగతా దినాల కంటే ఆ 7వ దినాన్ని ఆయన ప్రత్యేక పరిచినటువంటి దేవుడుగా, ప్రతిష్ఠించినటువంటి దేవుడుగా ఉండినాడు. ఎందుకు దాన్ని ప్రత్యేకపరిచినాడు అనంటే దానికి ఒక ఉద్దేశము ఉండింది. సృష్టి కానివ్వండి, మానవుడు కానివ్వండి, 7వ దినాన దేవునితో సహవాసము కలిగి జీవించాలన్న ఆలోచన దేవుడు కలిగినటువంటి వాడిగా ఉండినాడు. దేవునితో సహవాసము లేనటువంటి మానవ జీవితమైన, దేవునితో సహవాసము లేనటువంటి సృష్టి అయినా కూడా అవి పరిశుద్ధమైనవిగా ఎంచబడవు, లేదా ప్రత్యేకమైనవిగా ఎంచబడవు అనే సత్యాన్ని దీనిలో మనము గమనించేటటువంటి వారంగా ఉన్నాం. దేవుడితో సహవాసం చేయడము, దేవుని పనులన్నిటినీ బట్టి దేవునికి కృతజ్ఞతలు చెల్లించడం, సృష్టిలో దేవుడు ఏ ఏ గొప్పతనములను, ఏ ఉపయోగకరమైన కార్యములను, ఏ ప్రయోజనకరమైన కార్యములను, ఏ విలువలను, మంచితనాన్ని ఆయన కలుగజేసినాడో వీటన్నిటిని బట్టి మనము సంతోషించడం కొరకు దేవుడు ఈ దినాన్ని పరిశుద్ధ దినంగా ఆయన ప్రతిష్ఠించినటువంటి వాడుగా ఉండినాడు. రెండవ విషయము, దీనిని దేవుడు ఆశీర్వదించినట్లుగా మనము గమనిస్తూ ఉన్నాం. స్నేహితులారా, మానవ జీవితంలో ఎన్ని గొప్పతనములు ఉండినా, ఎన్ని తలంతులు ఉండినా, ఎన్ని వనరులు ఉండినా దేవుని ఆశీర్వాదము లేకుండా ఫలించడం అనేది జరగదు. దేవుని ఆశీర్వాదం లేకుండా జీవాన్ని అనుభవించడం అనేది ఉండదు. దేవుని ఆశీర్వాదం లేకుండా నెమ్మదిని, సంక్షేమాన్ని మనము అనుభవించలేం. కాబట్టి 7వ దినాన్ని ఆయన ఆశీర్వదించడంలో
మనం జీవం కలిగి ఉండాలని, ఫలభరితమైన జీవితాన్ని అనుభవించాలని, సంక్షేమంతో కూడినటువంటి జీవితాన్ని అనుభవించాలని. మోరోవర్ స్నేహితులారా, దీనిని ఆశీర్వాదకరమైన సబ్బాతుగా, పరిశుద్ధమైన సబ్బాతుగా ఆచరించడంలో దాగి ఉన్నటువంటి ఆధ్యాత్మిక సత్యము ఏమిటంటే, నిజమే 6 రోజులు నా జ్ఞానంతో, నా తలంతులతో, నా కాళ్ళు చేతులతో, నా ప్రణాళికలతో నేను కష్టపడి ఉండవచ్చు. అయితే నా తెలివితేటలతో నేను కష్టపడి ఉండవచ్చు. కానీ బ్రతకడం అనేది, ఎదగడం అనేది, లేక నెమ్మదిని అనుభవించడం అనేది, జీవమును అనుభవించడం అనేది నా ప్రయత్నాలలో లేదు. అది దేవుడే సమకూర్చేటటువంటి వాడు. ఒకరోజు మనము విశ్రాంతి తీసుకోవడము ద్వారా, ఒకరోజు మనము దేవునితో సహవాసం చేయడం ద్వారా నా పని పాటలతో మాత్రమే నేను జీవించలేను, దేవుడే నాకు సమకూర్చగలడు అనే విశ్వాసాన్ని, దేవుని మీద నేను ఆధారపడతానండి, దేవుడు సమకూర్చేటటువంటి వాడండి, దేవుడు కొదువలను తీర్చేటటువంటి వాడండి అనే విశ్వాసాన్ని ఒప్పుకోవడము, దేవుని మంచితనాన్ని బట్టి సంతోషించడము, దేవునితో సమయం గడపడము అనేది దీనిలో దాగి ఉన్నట్లుగా మనము గమనించగలుగుతాం. రెండవ విషయాన్ని సువార్తల పాఠ్య భాగంలో మనము గమనించినప్పుడు, స్నేహితులారా, దేవుని యొక్క జాలి కనికరములను దీనిలో మనము గమనించేటటువంటి వారంగా ఉన్నాం. మీరు చూడండి, ఒక నియమము, ఒక చట్టము ప్రకారము ఆదివారం కానీ లేదా పలాని వారము సెలవు అంటే ఎంత ధనవంతులైన, యజమానులైన, అధికారంతో కూడినటువంటి వారైనా దాన్ని పాటించి వారి దగ్గర పేదలు పనిచేస్తూ ఉండవచ్చు, దిక్కులేని వారు పనిచేస్తూ ఉండవచ్చు, విదేశాల నుండి బ్రతకానికి వచ్చినటువంటి వారు పనిచేస్తూ ఉండవచ్చు, స్త్రీలు పనిచేస్తూ ఉండవచ్చు. వారందరికీ విశ్రాంతి దొరుకుతుంది. లేకపోతే ఆ యజమాని తనకు తానుగానే వీటన్నిటిని గ్రహించి, పేదలకు నేను విశ్రాంతినివ్వాలా, బలహీనులకు విశ్రాంతినివ్వాలా, లేక స్త్రీలకు విశ్రాంతినివ్వాలా, విదేశాల నుండి బ్రతకడానికి వచ్చినటువంటి వారికి విశ్రాంతినివ్వాలా అన్న మనసు, ఆ జాలి కనికరం అనేది ఆ యజమానిలో ఉండకపోవచ్చు. ఆ జాలి కనికరము యజమానిలో ఉండకపోవడాన్ని బట్టి ఈ వర్కర్స్ కానివ్వండి, పేదలు కానివ్వండి, పనివారు లేక బ్రతకడానికి వచ్చినటువంటి వారు విశ్రాంతి లేకుండా 24/7 పనిచేసి వారు శారీరకంగా, మానసికంగా అలసిపోయిన స్థితిని అనుభవించేటటువంటి వారుగా ఉంటారు. ఇలాంటి తరుణంలో సబ్బాతు అనేది దేవుని యొక్క జాలి కనికరములను గుర్తు చేస్తున్నటువంటి విషయంగా మనము జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు అందరి ఎడల, బలహీనుల ఎడల జాలి కనికరం కలిగి వారికి విశ్రాంతిని అనుగ్రహించాలా అనే శ్రద్ధ, ఆసక్తి కలిగినటువంటి దేవుడుగా ఉండినాడు. ఈ సువార్తల పాఠ్య భాగంలో మార్కు సువార్త 3వ అధ్యాయం 1-6 వచనంలోనూ గమనించినప్పుడు, ప్రభుల వారు సమాజ మందిరంలోనికి వెళ్ళి విశ్రాంతి దినాన ఆ సహవాసంలో పాల్గొన్న సందర్భంలో ఊచచేయి కలిగినటువంటి వ్యక్తి ఒకరు అక్కడ ఉండినారు. ఆ వ్యక్తి, నేను ఆపదలో ఉన్నాను, నేను జీవించలేకపోతూ ఉన్నాను, అసౌకర్యంగా ఉన్నాను, బాధలను, శ్రమలను అనుభవిస్తూ ఉన్నాను, గనుక నన్ను స్వస్థపరచండి అని ఆయన అడగలేదండి. ఆయనకి అటువంటి అవకాశము లేక ఆలోచన, అధికారము ఇవన్నీ లేనటువంటి బలహీన స్థితిని అతడు అనుభవిస్తూ ఉన్నాడేమో. అలాంటి సందర్భంలో మీరు చూడండి, విశ్రాంతి దినాన పని చేయకూడదు అనే ఒక ఆలోచన చుట్టూ
యూదా మత పెద్దలు ఎన్నో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, చట్టాలు, సాంప్రదాయాలు, విధానాలు ప్రవేశపెట్టి అది చాలామందికి ఇబ్బందికరమైనటువంటి స్థితిగా, బాధపడేటటువంటి సబ్బాతుగా ఈ చట్టములతో నింపివేసి కదలకుండా మెదలకుండా వారి జీవితాలను కష్టపెడుతూ ఉన్నారు. అలాంటి సందర్భంలో ఒక మనిషిని బాగు చేయడం, ఒక మనిషిలో జీవాన్ని నింపడం, ఒక మనిషిలో ఉన్న బలహీనతను దూరం చేయడమే సబ్బాతు యొక్క ముఖ్య ఉద్దేశము అని యేసు ప్రభుల వారు తన జాలిని, కనికరాన్ని ఆయన ప్రకటించేటటువంటి వాడిగా ఉండినాడు. ఈ దినాన సబ్బాతు అనే ఆలోచన మన ముందు కదులాడుతూ ఉన్నటువంటి వేళ స్నేహితులారా, దేవుడు మన కష్టముల యందు, మన శ్రమల యందు, మన బలహీనతల యందు నోరు తెరిచి మన బాధను వ్యక్తపరచలేని వేదన బాధల యందు మన యందు ఆయన జాలి కనికరములు కలిగినటువంటి దేవుడు అని తెలియజేయడానికి సంతోషిస్తూ ఉన్నాను. హెబ్రీ పత్రికలో 4వ అధ్యాయము 2వ వచనం మొదలుకొని 11 వచనములను గమనించినట్లయితే సబ్బాతు దేవుడు అనుగ్రహించే నిత్య నెమ్మదిని, నిత్య విశ్రాంతిని సూచించేటటువంటిదిగా ఉండింది. స్నేహితులారా, ఈ జీవన యాత్రలో మనకు ఎన్ని సంపదలున్నా, ఎన్ని వనరులున్నా, ఎంత ఎదిగినటువంటి వారంగా ఉన్నా, ఫలించినటువంటి వారంగా ఉన్నా, మనము నెమ్మది లేని జీవితాన్ని లేదా ప్రశాంతత లేని జీవితాన్ని అనుభవించుచు ఉన్నట్లయితే అసలు మన జీవితానికి ఒక అర్థం అంటూ లేదు. జీవితంలో నెమ్మదిని, ప్రశాంతతను అనుభవించినప్పుడే ఆ జీవితము ఒక అర్థవంతమైన జీవితంగా మనము గమనించగలుగుతాం. ఈరోజు నీ జీవితము ఎన్ని భారముల మధ్య ఉందో, బంధకముల మధ్య ఉందో, కన్నీళ్ళ మధ్య ఉందో, శ్రమల మధ్య ఉందో, ఇవి సబ్బాతు అనే మాట లేక దేవుని కార్యంలో ఆయన నెమ్మదిని అనుగ్రహించగలిగిన దేవుడు అనే సత్యాన్ని మనము జ్ఞాపకం చేసుకొనవచ్చును. చూడండి, ఇశ్రాయేల్ జనాంగం నెమ్మది విశ్రాంతి లేనటువంటి జీవితాన్ని బానిసలుగా ఐగుప్తు చెరలో కొట్టబడుచు, తిట్టబడుచు, వెలివేయబడుచు, అనేక అవమానములకు, అనగద్రొక్కబడిన పరిస్థితులకు లోనవుతూ ఉన్న తరుణంలో దేవుడు వారిని విమోచనలోనికి, విశ్రాంతిలోనికి నడిపించాలని ఎన్నో కార్యములను జరిగిస్తూ ఉన్నటువంటి దేవుడుగా మనం అర్థం చేసుకోవచ్చును. వారు ఐగుప్తు చెర మొదలుకొని ఈ అరణ్యము ప్రయాణాన్ని ముగించుకొని విశ్రాంతి స్థలంగా, నెమ్మది కలిగిన స్థలంగా కానాను దేశంలోనికి నడిపించాలనే ఆసక్తి దేవుడిలో మనము గమనించగలుగుతాం. అయితే వారిలో మొదటి తరానికి లేదా పాత తరానికి చెందినటువంటి వారందరూ అవిధేయత, అవిశ్వాసంతో ఉండడం వలన ఆ కానాను అనే విశ్రాంతిలో ప్రవేశించలేదు. ఈ దినాన స్నేహితులారా, మరి ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను విశ్రాంతి కలుగజేస్తానని ప్రభుల వారు సెలవిస్తూ ఉన్న తరుణంలో మనము ప్రభుల వారి యందు విధేయత కలిగినటువంటి వారంగా, ప్రభుల వారి యందు విశ్వాసం కలిగినటువంటి వారంగా ఉంటే మన భారములను ఆయన వహించి, మన భారములను ఆయన సహించి, మన జీవితములను నెమ్మదిలోనికి, అది ఏ రకమైన ఇబ్బందిలో ఉన్నా, ఏ రకమైన శ్రమలో ఉన్నా, ఏ రకమైన బంధకాలలో ఉన్నా నెమ్మదిలోనికి నడిపించగలిగినటువంటి దేవుడు అని గుర్తు చేస్తూ ఈ మాటలను ముగిస్తున్నాను. త్రియేక దేవుని నిత్య సన్నిధి నడిపింపు మనెల్లరకు తోడై ఉండి కాపాడునుగాక. ఆమెన్.